అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 15. ఇక స్టోరీలోకి వెళ్తే, రాజేంద్ర, అతి క్రూరమైన చావు నీకోసం ఎదురు చూస్తుంది అని రాజేంద్ర దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాడు విక్రమ్. అప్పుడే డాక్టర్ ఫోన్ చేయడంతో విల్లాకి వచ్చాడు. ప్రస్తుతం స్టడీ రూమ్లో కూర్చొని ఇదంతా ఆలోచించుకున్న విక్రమ్, బన్నీ, నాలో దాగి ఉన్న రాక్షసుడి గురించి నీకెప్పటికీ తెలియకూడదు. అంటే నేను నీకోసం చేసేది ఏది నీ వరకు రాకూడదు అని అనుకుంటూ ఆ పెన్ డ్రైవ్ను డిస్ట్రాయ్ చేసేసి బయటకు వచ్చాడు విక్రమ్. కిందకి వచ్చిన విక్రమ్కు భాను కనిపించకపోవడంతో వల్లిని భాను ఎక్కడ ఉంది అని అడిగాడు విక్రమ్. భాను సుమన కలిసి షాపింగ్కి వెళ్తున్నామని చెప్పారు అని అంది వల్లి. విక్రమ్ వెంటనే భానుకి ఫోన్ చేస్తాడు. ఫోన్ ఆన్సర్ చేసిన భానుతో, నేను లేకుండా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పానుగా అని అన్నాడు విక్రమ్. ఒంటరిగా ఎక్కడా, సుమన ఉందిగా అని అంది భాను. సరే అని చెప్పి కాల్ కట్ చేశాడు విక్రమ్. భాను ఫోన్ వైపు వింతగా చూస్తూ, అరే, చెప్పగానే మాట విన్నాడు, మంచిది అని అనుకుంటూ డ్రెస్ తీసుకొని ట్రయల్ రూమ్లోకి వెళ్ళింది భాను. ట్రయల్ రూమ్లో నుండి బయటకు వచ్చిన భాను వైపు అలానే చూస్తూ ఉండిపోయింది సుమన. భాను పిలుపుతో నార్మల్ అయిన సుమన భాను పైనుండి కింద వరకు చూసి సైడ్ హక్ చేసుకొని, నేను అబ్బాయిగా పుట్టి ఉంటే బాగుండేది, అనవసరంగా అమ్మాయిల పుట్టి నిన్ను మిస్ చేసుకున్నా అని అంది. భాను తన చుట్టూ ఉన్న సుమన చేతులను విడిపించుకుంటూ, ఇప్పుడు ఇలా ఎవరైనా మన ఇద్దరిని చూస్తే తేడా అనుకునే ప్రమాదం ఉంది అని అంది. ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అమ్మో అలా అనకు, ఈ మాటకైనా బిఐఎల్ వింటే నన్ను కనీసం నీ దగ్గరకు కూడా రానివ్వడు అని అంది సుమన. బిఐఎల్ అంటే అని అంది భాను. బ్రదరిల్లా అని అంది సుమన. ఆ మాటకు నవ్వుతూ బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళారు. తీసుకున్న డ్రెస్సులకు బిల్ వేయించి బయటకు వచ్చారు ఇద్దరు. భాను, మార్నింగ్ పంపించిన వీడియోని చూసావా అని అడిగింది సుమన. చూశాను, బట్ విక్రమ్ ఏమీ చెప్పలేదు అని అంది భాను. భాను, ఆ రాజేంద్ర బిఏఎల్కి తెలియకుండా ఈ దేశం నుండి వెళ్ళిపోయాడంటే నువ్వు నమ్ముతావా అని అంది సుమన. భాను సుమన వైపు చూస్తూ, విక్రమ్కి అన్నీ తెలియాలి అని రూలేం లేదుగా, అలాగే ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు విక్రమ్ కనుసైగల్లోనే జరగవుగా, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అని అంది భాను. అప్పటికే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మాల్ బయటకు వచ్చేశారు. సుమన పక్కన ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్ వైపు చూపిస్తూ, అక్కడ యూనిక్ టేస్ట్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి, సిటీలో మరెక్కడ దొరకవు, వాటిని వాళ్ళు అక్కడే ప్రిపేర్ చేస్తారు అండ్ టేస్ట్ అమేజింగ్గా ఉంటుంది అని చెప్తూ భానుని తీసుకొని అటువైపు నడిచింది సుమన. భాను సుమన కలిసి ఆ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తున్న సమయంలో ఒక బైక్ వేగంగా భాను సుమనల వైపు వస్తోంది. అది చూసిన భాను కళ్ళు మూసుకొని కదలకుండా నిలబడిపోయి ప్యానిక్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. బైక్ భానుకి తగులుతుందనే ఆఖరి క్షణంలో భానుని పట్టుకొని పక్కకి లాగేశాడు ఒక వ్యక్తి. భాను అతని చేతిని గట్టిగా పట్టుకుంది. అలా తన చేతిని వదలకుండా పట్టుకొని ఉన్న భాను వైపు రెప్ప వేయకుండా చూస్తూ నిలబడ్డాడు ఆ వ్యక్తి. భాను తనని సేవ్ చేసిన వ్యక్తి చేతిని పట్టుకొని వణికిపోతూ ఉంది. భాను అలా భయపడడం చూసిన ఆ వ్యక్తి సుమన వైపు చూస్తూ, లోపలికి తీసుకువెళ్దాం అని పక్కనే ఉన్న కేఫ్ వైపు చూపించాడు. సుమన సరే అని అనడంతో భానుని ఎత్తుకొని కేఫ్ వైపు వెళ్తున్నాడు ఆ వ్యక్తి. అదే సమయంలో అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుండి కిందకి దిగిన విక్రమ్ కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి భానుని అతని దగ్గర నుండి తన దగ్గరకు తీసుకున్నాడు. భాను భయపడడం చూసిన విక్రమ్ భానుని టైట్గా హక్ చేసుకున్నాడు. కానీ భాను తన సెన్సెస్లో లేదు. ఆమెకు ఏవేవో సంఘటనలు గుర్తు వస్తున్నాయి. వాటిని ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా ఫీల్ అవుతున్న భాను ఏడుస్తూ, అమ్మ ప్లీజ్, నేను వెళ్ళను అని అంటూ ఎవరి చేతినో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. విక్రమ్ భానుని హక్ చేసుకొని వెన్ను నిమురుతూ భాను చెవి దగ్గరగా నెమ్మదిగా మాట్లాడుతూ, ఇట్స్ ఓకే, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు, భయపడకు అంటూ చెప్తున్నాడు. విక్రమ్ మాటలకు నెమ్మదించిన భాను విక్రమ్ షర్ట్ని గట్టిగా పట్టుకొని, నువ్వు కూడా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా అని వదిలిపెట్టడానికి ఇష్టం లేదు అన్నట్టు విక్రమ్ గుండెలకు తల ఆంచి మరింతగా హక్ చేసుకుంటూ ఉంది భాను. సరే అంటూ భానుని సముదాయిస్తున్నాడు విక్రమ్. కొంతసేపటికి భాను కాస్త స్థిమితపడింది అని అనుకున్న తర్వాత తమకు ఎదురుగా నిలబడి భాను వైపు కంగారుగా చూస్తున్న వ్యక్తిని చూశాడు విక్రమ్. అప్పటి వరకు విక్రమ్ కాన్సన్ట్రేషన్ అంతా భానుపై ఉండటంతో ఎదురుగా ఉన్న వ్యక్తిని గమనించలేదు విక్రమ్.
ఎప్పుడైతే అతన్ని చూశాడో విక్రమ్ ముఖంలో రంగులు మారిపోయాయి. అప్పుడే అక్కడికి వచ్చాడు సారథి. సారథి వాళ్ళిద్దరిని పిక్ చేసుకోవడానికి వస్తున్న విషయం గుర్తు వచ్చిన సుమన భాను ప్యానిక్ అవడం చూసిన వెంటనే సారథికి కాల్ చేసి విషయం చెప్పింది. విక్రమ్ వాళ్ళ దగ్గరికి వచ్చిన సారథి విక్రమ్కి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి, అద్వయ్ అన్నా మీరిక్కడా అని అన్నాడు. అప్పటి వరకు భాను వైపు చూస్తూ ఉన్న అద్వయ్ సారథి వైపు చూస్తూ టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సుమన సారథిని పిలిచి, ఎవరతను, నీకతను ముందుగానే తెలుసా అని అడిగింది. ష్, ఇప్పుడేం మాట్లాడుకో అని చెప్పాడు సారథి. విక్రమ్ భానుని తీసుకొని డాక్టర్ నీరజ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. రూమ్లో భానుని చెకప్ చేస్తున్నారు డాక్టర్. భాను విక్రమ్ చేయి వదిలిపెట్టడానికి ఇష్టపడకపోవడంతో విక్రమ్ కూడా భాను దగ్గరే ఉన్నాడు. డాక్టర్ రూమ్ బయట కూర్చొని ఉన్నారు సారథి సుమన. ఇప్పటి వరకు ఎప్పుడూ భాను ఇంతగా భయపడడం చూడలేదు. నాకు తెలిసినంత వరకు షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్. కానీ ఇవాళ సడన్గా ఇలా ప్యానిక్ అయిపోయింది అని అంది సుమన. సుమన భాను గురించి భయపడుతుందని గ్రహించిన సారథి సుమన చేతిని తన చేతిలోకి తీసుకొని చిన్నగా ప్రెస్ చేసి మాట్లాడడం మొదలుపెట్టాడు. మను, ఎవరైనా పైకి ఎలా కనిపిస్తారో అది వాళ్ళు కాదు. బయటకు కనిపించని మరో రూపం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఎలా అంటే, ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తున్నారంటే వారికి బాధలు లేవని కాదు కదా. అలాగే సీరియస్గా ఉండే వాళ్లకు ప్రేమించడం తెలియదని చెప్పలేం. ఎంత స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళైనా ఏదో ఒక సమయంలో వీక్ అవుతారు. ఇప్పుడు భానుబాబి విషయంలో కూడా అదే జరిగింది. తను ఎప్పుడూ తనలోని వీక్ సైడ్ను బయటకు చూపించలేదు అంతే. అంత మాత్రాన తనలో ఏ భయము లేదని కాదు అని అన్నాడు సారథి. ఎప్పుడూ కోతి పనులు చేస్తూ బుర్ర తినే నీలో ఇటువంటి సెన్సిటివ్ పర్సన్ ఉన్నాడన్నమాట అని అంది సుమన. సుమన వైపు కోపంగా చూస్తూ, నేను చెప్పింది ఏంటి, నువ్వు అర్థం చేసుకున్నదేంటి అంటూ తలపై మొట్టికాయ వేశాడు సారథి. ఆహ్ రాక్షసుడా అంటూ తల రుద్దుకున్న సుమన, మర్చిపోయాను, అద్వయ్ ఎవరు? అక్కడ నన్ను ఎందుకు మాట్లాడొద్దు అన్నావు అని అంది సుమన. సారథి సుమన నోరు మూసి, గట్టిగా మాట్లాడుకో అంటూ డాక్టర్ రూమ్ వైపు చూసి ఏదో చెప్పబోయిన సారథి, ఇక్కడ కాదు నాతో రా అంటూ సుమనను హాస్పిటల్ నుండి క్యాంటీన్కు తీసుకువెళ్ళాడు సారథి. సుమన అయోమయంగా ముఖం పెట్టి, ఏమైంది, నన్నెందుకు మాట్లాడొద్దు అన్నావు అని అంది. సారథి సుమన వైపు చూస్తూ, నువ్వు ఎప్పుడూ విక్రమ్ ముందు అద్వయ్ గురించి మాట్లాడకు అని అన్నాడు. ఎందుకని అని అడిగిన సుమనతో, 1 year బ్యాక్ విక్రమ్ బ్రోకి అద్వయ్కి మధ్య ఏదో పెద్ద గొడవ జరిగిందట. ఆ గొడవతో అప్పటి వరకు బెస్ట్ ఫ్రెండ్స్లా ఉన్న వాళ్ళిద్దరూ బద్ధశత్రువులుగా మారిపోయారు అని చెప్పాడు సారథి. అంత బెస్ట్ ఫ్రెండ్స్లా ఉన్న వాళ్ళు శత్రువులుగా మారిపోయేంతగా ఏం జరిగింది అని అడిగింది సుమన. ఏం జరిగిందనేది నాకు కూడా పూర్తిగా తెలియదు. వారిద్దరి మధ్య గొడవ జరిగిన సమయంలో నేను అబ్రాడ్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు ఈ విషయం తెలిసింది అని అన్నాడు సారథి. మరి అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది అని అంది సుమన. తల్లి సుమనాదేవి, నువ్వు అనవసరమైన ప్రాబ్లమ్స్ని తీసుకురాకు అని అన్నాడు సారథి. డాక్టర్ రూమ్లో విక్రమ్ చేయి పట్టుకొని ఉన్న భాను విక్రమ్ మాటలకు నెమ్మదిగా నార్మల్ అయింది. డాక్టర్ విక్రమ్ వైపు చూస్తూ, ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్ తనకు ఎదురైన సమయంలో ఆమెకు ప్యానిక్ అటాక్ వస్తుంది. అంటే తను ఫేస్ చేసిన ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల ఆమె ట్రామటైజ్ అయింది. అదేంటో తెలుసుకొని ఆమె ఓవర్కమ్ అయ్యేలా చేయగలిగితే తనకు ప్యానిక్ అటాక్స్ ఆగిపోతాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, తనకు ప్యానిక్ అటాక్ వచ్చిన తర్వాత జరిగిన విషయాలు ఆమెకు గుర్తుండకపోవచ్చు. వాటిని బలవంతంగా గుర్తు చేయాలని ప్రయత్నిస్తే వాటి వల్ల కలిగే ఒత్తిడి ఆమె బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది అని చెప్పాడు డాక్టర్ భార్గవ్. కొంతసేపటికి భాను పూర్తిగా నార్మల్ అవడంతో భానుని తీసుకొని హాస్పిటల్ నుండి విల్లాకు వచ్చేశారు అందరూ. చీకటి పడుతుండగా సారథి సుమన విల్లా నుండి వెళ్ళిపోయారు. హైదరాబాద్ విక్రమ్ బంగ్లా. విక్రమ్ ఆ బంగ్లాలో లేకపోవడంతో సెక్యూరిటీ కాస్త తక్కువగా ఉంది. ఒక స్పోర్ట్స్ బైక్ వచ్చి బంగ్లాకి కాస్త దూరంలో ఆగింది. తలకి ఉన్న హెల్మెట్ తీసి ఒక బ్లాక్ మాస్క్ కళ్ళ వరకు కవర్ అయ్యే విధంగా పెట్టుకొని హుడిని తలపై వేసుకుంటూ వేగంగా ముందుకు వెళ్ళాడు ఒక వ్యక్తి. బంగ్లా వెనుక వైపుకి వచ్చిన అతను సెక్యూరిటీ కళ్ళకు చిక్కకుండా చాకచక్యంగా బంగ్లాలోకి ఎంటర్ అయ్యి అతను విక్రమ్ స్టడీ రూమ్లోకి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు. ఒక సెల్ఫ్ వెనుక దాగి ఉన్న లాకర్ కనిపించగానే అతని ప్యాంట్ పాకెట్లో నుండి ఒక చిన్న బాక్స్ తీసి
అందులో ఉన్న చిన్న పేపర్ లాంటి వస్తువుని బయోమెట్రిక్ సెన్సార్పై పెట్టి ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే ఆ లాకర్ ఓపెన్ అయింది. లాకర్లో ఉన్న ఫైల్స్ని వెతికిన ఆ వ్యక్తి తనకు కావలసిన పేపర్స్ దొరకగానే వాటిని మొబైల్లో ఫోటో తీసి వాటిని ఒక నెంబర్కి సెండ్ చేశాడు. మళ్ళీ అన్నీ యథాప్రకారం సర్దేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను. అద్వయ్ బంగ్లా. సెకండ్ ఫ్లోర్ బెడ్రూమ్ విండో దగ్గర నించున్న అద్వయ్ తన రూమ్కి ఎదురుగా ఉన్న విక్రమ్ బెడ్రూమ్ వైపు చూస్తున్నాడు. బాల్కనీలో నుండి నిలబడి ఆకాశం వైపు చూస్తున్న భాను వైపు రెప్ప వేయకుండా చూస్తున్నాడు అద్వయ్. భానుని చూస్తున్న అద్వయ్కి ఆ రోజు మధ్యాహ్నం భాను తనని వదిలిపెట్టకుండా పట్టుకున్న విషయమే గుర్తు వస్తుంది. వెనుక నుండి వచ్చిన విక్రమ్ భాను చుట్టూ షాల్ కప్పి లోపలికి తీసుకువెళ్ళిపోయాడు. అది చూసిన అద్వయ్ పిడికిలి బిగుసుకుంది. మరుసటి రోజు ఎస్ఆర్ కాలేజ్ ఆవరణలోకి అడుగుపెట్టింది భాను. సిటీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అది. చుట్టూ ఉన్న పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తూ లోపలికి వెళ్తున్న భాను తన పక్కనే నడుస్తున్న విక్రమ్ని చూస్తూ, నేను హ్యాండిల్ చేసుకోగలను అని చెప్పాను కదా అని అంది భాను. సరే అంటూ మళ్ళీ భానుతో పాటే నడుస్తున్నాడు విక్రమ్. విక్రమ్ మాస్క్ పెట్టుకొని ఉండటం వల్ల విక్రమ్ను ఎవరూ గుర్తుపట్టడం లేదు. ఇక విక్రమ్కి చెప్పడం అనవసరం అనుకున్న భాను సైలెంట్గా వెళ్తుంది. విక్రమ్ తన 12th కంప్లీట్ చేసింది ఈ కాలేజ్లోనే. విక్రమ్కి ఆర్కే ఫ్రెండ్ అయింది కూడా ఇక్కడే. తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా విక్రమ్ అబ్రాడ్ వెళ్ళవలసి వచ్చింది. వాటి కారణంగా అక్కడ తన స్టడీస్ను కంప్లీట్ చేశాడు విక్రమ్. భాను విక్రమ్ కాలేజ్లోకి వచ్చినప్పటి నుండి విక్రమ్ మరియు భానుని ఫాలో అవుతూ వస్తుంది ఒక అమ్మాయి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.